అందరికీ నమస్కారం. నిన్న ఫేస్బుక్లో కొప్పు రావూరి రామారావు అనేవారు ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన ఏంటంటే వాళ్ళ మిత్రుడు అనుకుంటాను, ఈ జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి కింద పనిచేసే వ్యక్తి. ఆయన కొంచెం 6 నెలల మట్టి అనారోగ్యంగా ఉన్నాడంట. ఆయన పేరు వివేక్ బాబు, వైజాగ్ అనుకుంటాను నేను. ఆయన అడ్వకేటు ప్లస్ అంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కింద పనిచేసి మంచి జీతం వచ్చే పరిస్థితుల్లో ఏదో సామాజిక సేవ చేయాలి, సంఘానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన పత్రికా విలేకరు కింద కొన్నాళ్ళు పనిచేస్తా ఏదో సందర్భంలో ఆయన పత్రికా విలేకరు నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో కొంచెం అండదండగా ఉంటూ, ఇదంతా కార్యకర్తలు చెప్పిన విషయమే. నాకు స్వయంగా ఎవరో ఆ వివేక్ బాబు కానీ లేకపోతే కొప్పురావు రామారావు కానీ ఇద్దరు కూడా నాకు తెలియదు. వాళ్ళు పెట్టిన పోస్ట్ ప్రకారం ఈయన కొంచెం వైద్యం నిమిత్తం నలుగుతున్నారు. ఆయన వాళ్ళ పిల్లల ఫీజుకి అట్లకి. అందుకని ఫండ్ రైజింగ్ కోసం ఈ రామారావు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. చాలా సంస్కారవంతంగా, సభ్యతగా చాలా బాగా పెట్టాడు. అందుకని చెప్పి ఒక స్నేహితుడి కోసం పోస్ట్ పెడుతూ చాలామంది పెడతారు, కానీ ఇంత నీట్గా తక్కువ సమయంలో చాలా మానవతా దృక్పథంతో స్పందించి చూసి వెంటనే స్పందించాలనిపించేటట్టు పెట్టిన రామారావుకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నాకు జనసేన మెయిల్ ఉంది, జనసేనకు సంబంధించిన మెయిల్ ఐడీలు అవి ఉన్నాయి, నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పార్టీకి సంబంధించి ఎవరికి ఫోన్లు లేవు నా దగ్గర. మీ దగ్గర ఉంటే లేకపోతే ఎవరన్నా మీకు తెలిసిన పెద్దలు ఉంటే అది పంపించండి, వాళ్ళకి ఈ వీడియో పంపించండి తప్పనిసరిగా. ఎందుకంటే ఈరోజు మీరు తమిళ చూశారు కదా ఎట్లా ఉందో. ఆయన చెప్తూ వరకే పవన్ కళ్యాణ్ గారు ఏది చూసినా చీకట్లో ఉన్నాం, గతుకుల రోడ్లు, దారి తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు, వర్షం వస్తుంది. అది ఎప్పుడో శ్రీశ్రీ గారు కూడా చెప్పేశాడు, ఒక పండు మొసలితో రోడ్డు పక్కన కూర్చుంటే ఎగురు వచ్చే ఇంగిలాకు అని చెప్పి ఒక కవిత ఉంటుంది. అవన్నీ చెప్తూ ఎందుకులే, కానీ ఈయన కార్యకర్తలు పట్టించుకోడు. ఒక సంస్థాగత నిర్మాణం లేదు ఈయనకు, ఒక విధానం లేదు, ఒక విధి విధానం కానీ, ఒక ఎజెండా కానీ, మాట మీద నిలకడ కానీ ఏమీ లేవు. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, పౌరుషం లేదు, క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు, వాళ్ళ పార్టీకి కన్వీనర్ లేరు, ఒక ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఒక వ్యవస్థాపక పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో కుర్రోళ్ళందరినీ నాశనం చేసేస్తాడని చెప్పి అనుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తికి వచ్చిన దానికి అప్పుడెప్పుడు మొన్న ఎవరో పునర్వికాన్ని చెప్పి ఒక అమ్మాయికి సంబంధించి 16 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. ఆ దేశ విదేశాల నుంచి కూడా ఫండింగ్ వచ్చింది, చాలామంది స్పందించారు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ బిట్లో స్పందించాడు ఆయన. ఈవేళ రేపో దీనికి సంబంధించిన నాగబాబు గారో ఎవరో ఒక 50,000 1,00,000 రూపాయలు పంపుతో పార్టీ తరపున మేము చూసుకుంటామని చెప్పి ఓ ప్రకటన చేస్తారు లాస్ట్లో. అసలు ప్రజలకి పార్టీ అల్లరి కాకుండా, ఒరే జనసేన పార్టీకి వస్తే వాళ్ళు చూసేసుకున్నారు కానీ బయట రెండో ఒడికి తెలియనివ్వలేదురా అనే విధంగా లేకుండా, మీ దగ్గర ఉన్న ఈ రేప్ కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్టర్లు కానీ, ఇటువంటి అన్నీ కూడా పబ్లిక్లోనే ఉంటాయి. ఆఖరికి కార్యకర్తల్ని ఆదుకోలేని పరిస్థితి. లేకపోతే ఫండ్ రైజింగ్ కోసం మీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు బయట ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఏదో వివేక్ బాబు గారిని అవమానం చేస్తామని కాదు, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఆయన పేరు వాడాను, కానీ అన్నిదా వేరే ఉద్దేశం నాకు లేదు. తప్పనిసరిగా నేను అది వాడటం కరెక్ట్ కాదేమో కూడా అనిపించినా సరే, విషయం గ్రావిటీ దెబ్బతింటుంది విషయం పూర్తిగా చెప్పకపోతే అని చెప్పి. అతనంటే మాది వెస్ట్ గోదావరి పెనుగొండ అనేది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ కూడా నాకు తెలిసిన పరిచయస్తులు మా కమ్యూనిటీని అడిగితే మాకు తెలుసు అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు. అతను ఆ ఉద్యోగం మానేసి వచ్చాడు అతను అని చెప్పి ఇలా గొప్పగానే చెప్తారు. ఆ విలేకరు ఉద్యోగం కూడా మానేసాడు, విలేకరుగా చేసేవాడు, అంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసేవాడు అని చెప్పి చెప్తున్నాడంటే మంచి యాక్టివ్ పర్సనే. అటువంటి వాళ్ళందరినీ వదిలేసుకుని అటువంటి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు అండగా లేకపోతే ఒక సంస్థాగత నిర్మాణం ఉంటే, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కార్యకర్తకి ఎవరిని వస్తే ఆ మండల ప్రెసిడెంటో, ఆ కన్వీనరో, ఆ ఇన్ఛార్జో వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని ఏ పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు లేకపోతే పార్టీ ఆఫీస్లోనో ఎక్కడో చోట కలిసినప్పుడు ఒరాడికి బాగోలేదంటే వెళ్ళి చూసొద్దాం పదన్నట్టు చూసి ఏంటి మంచి చెడ్డ కనుక్కుని వాళ్ళే ఎవరో ఒకళ్ళు నాయకత్వం వహించి పార్టీకి తెలియజేసి, పెద్ద వ్యవహారం అయితే పార్టీ పెద్దలకు తెలియజేసి, లేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచో ఫండ్ ఇప్పించో ఏదో చేద్దరు. మరి దీనికి ఏమీ పట్టించుకోలేదనే కదా, ఎవడో పట్టించుకోవట్లేదు. మీకు పార్టీకి ఒక వ్యవస్థాగతంగానే సంస్థాగతంగానే పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళంతా మీకోసం చెప్పులు చేత్తో పట్టుకుని ఉత్తి కాళ్ళతో ఆ కుర్రోడు పరిగెడతాం ఎంత దయామయ పరిస్థితి అండి. అంటే మీకోసం ప్రాణం ఇచ్చేస్తాను కూడా సిద్ధపడిపోయిన జనం ఉన్నారు కదా. అటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటూ రాదు మీకు.
మిమ్మల్ని కలుసుకోవాలి కంటే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కలుసుకుంటాం చాలా ఈజీ. మీకు ఒకటే చూపింది, నిన్న పేపర్లోనే పడ్డది. ఈ పేపరు ఈనాడు తెలంగాణలో పడ్డదే, అక్కడ ఇంకా బాగా వేసారేమో చూడండి. మన ఆంధ్రప్రదేశ్కి దగ్గరలోనే కొంత పార్ట్ ఉంటుంది, ఏదంటే పుదుచ్చేరికి. యానం కూడా పుదుచ్చేరిలోకి వస్తుంది. ఆయన పుదుచ్చేరి సీఎం రంగస్వామి గారి ఎలక్షన్ తీరని చెప్పి టీ స్టాల్లో కూర్చుంటాడు. ఆయన అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మాట్లాడతాడు, నిరాడంబరంగా ఉంటాడు. ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, కానీ మీలాగే పవన్ కళ్యాణ్ గారిలాగే ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయంట. నటుడు శివాజీ గణేష్ అంటే ఇష్టం అంట. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవచ్చుంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది 2011లో స్థాపించి 48 రోజుల్లోనే అధికారంలోకి వచ్చాడట. పూర్తిగా 2 నెలలు కూడా కాదు, 48 రోజుల్లో స్థాపించి 48 రోజుల్లో అధికారంలోకి వచ్చాడు. ఈయన పార్టీ పెట్టినదేమో పోనీ పంచవర్ష ప్రణాళిక అటువంటిది కాదు, ఏకంగా 25-30 సంవత్సరాలు ఉద్దేశం వేశాడు. రేపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోయాక ఇంకా 15 సంవత్సరాల వరకు నేను ముఖ్యమంత్రి అవనని చెప్తున్నాడు. ఈయన గమనించుకోవట్లేదు ఈ జన సైనికులు. పాపం వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారు. వాళ్ళకి దీపం ఎప్పుడు కనపడుతుంది, ఆ గతుకుల రోడ్లోంచి మామూలు రోడ్డు ఎప్పుడు ఎక్కుతారు, సరే అదంతా వాళ్ళ ఇష్టం. ఆయన 2011 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించాడు. మీ ఇద్దరికి దగ్గర పోరుకులు ఉన్నాయి, అంటే కొన్ని పాజిటివ్ కానీ కొన్ని నెగిటివ్ కానీ ఉండొచ్చు, కానీ అవి చూసాడని నేర్చుకోండి సార్ మీరు. నేను వేరే ఉద్దేశంతో ఏదో చెప్పట్లేదు. మీ అధికార పద్ధతి ప్రారంభం నుంచి కనపడడం వల్ల తిడతవే కార్యక్రమం కింద పెట్టుకున్న రాయపాటి అరుణ్ అనే అమ్మాయిని మీ పార్టీ వాళ్ళే ఏదో గొడవ జత అమ్మాయిని కొట్టారంట. నేను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అని చెప్పి పాప అమ్మాయి ఏడిసినంత పని చేసి ఇంత చెప్పుకొని పోనీ ఇలాగ ఆ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు ఇలాగని చెప్పి నేనైతే పేపర్లు ఎక్కడ చూడలేదు. ఒక పరమ పోరబొకలు అంటున్నాడు ఎవడో కిరణ్ రాయల్ అనేవాడు, అది ఏ కేసులో కూడా తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ ఏదో చూపించారు, మరి అది ఫేకో లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు చేశారో తెలియదు, కానీ అందరూ కంబా కమ్యూనిటీ అని చెప్పుంది. ఆడ రాయల్ అని చెప్పి పెట్టుకుంటాడు, కోపం చాలామంది అవుతున్నాడు. మొన్న ఏదో రికార్డింగ్ డ్యాన్స్లో కూడా చూపించారు. ఆ రికార్డింగ్ డ్యాన్స్లో ఉన్న లేడీ కూడా మీ పార్టీ వాళ్ళే అని చెప్పి అంటున్నారు. మీది ఒక సర్కస్ కంపెనీ లాంటి పార్టీ అండి. సర్కస్ కంపెనీ అంటే చుట్టూ టెంట్లు కడతారు, 1 నెల 2 నెలలు ఉంటారు చాలా బలంగా. అందులో అంతా కూడా చాలా ఎక్సర్సైజ్ బాడీలు, చాలా ప్రమాదకరమైన ఫీట్లు చేస్తారు, ప్రాణాలకు తెగించి కష్టపడతారు. సింహాలు అందులో ఉంటాయి, పుళ్ళు అందులో ఉంటాయి, ఏనుగులు అందులో ఉంటాయి, నక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, అన్ని జంతువులు ఉంటాయి. అన్నీ సాత్వికంగానే ఉంటాయి. వాటిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలనేది ఆ సర్కస్ కంపెనీ ఆడమంటే ఆడితే లేకపోతే లేదు. పావుని ఆడించినప్పుడు ఇప్పుడు బోర్ ఊతాడు, ఆడిస్తాడు, సాయంత్రం దాన్నే పెట్టులో పెట్టేసి తలకింద పెట్టి పడుకుంటాడు. ఆ విధంగా ఉంది మీ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టలేకపోతే మా కాన్స్టిట్యున్సీ మాది వెస్ట్ గోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరికి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ గారికి ఈ పార్టీలకు సంబంధించి ఏమైనా విషయం ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తూ ఉంటే ఆయన ఫోన్ ఎత్తాడు. అతనికంటే గరుడు వాళ్ళ పిఏ ఉంటాడు ఆయనకు. మళ్ళీని ఆయన జిల్లా ప్రెసిడెంట్ పదవికి ఆయనకు ఒక పిఏ, ఆ పిఏ ఫోన్ ఎత్తాడు. ఏమన్నా విషయం చెప్తే మా ఊర్లో ఇలా కొట్టుకు చేస్తారు మీ జన సైనికులు అని చెప్పి. వాళ్ళంతా చిన్న వ్యక్తులు, చిన్న ఆర్థికంగా తట్టుకునే వ్యక్తులు కాదు. నేను ఈ జనసేనకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. కాకపోతే ఏదో కులాభిమానమో లేకపోతే మా ఊరోడు పార్టీ పెట్టుకున్నాడనో లేకపోతే మా ఊరోడు ముఖ్యమంత్రి అవుతాడనో ఒక చిన్న అభిమానం. అదేవిధంగా ఏమైనా అవసరం వచ్చినప్పుడు చిన్నవాళ్ళు కదా నలిపోతారని చెప్పి ఆ జన సైనికులకి వాళ్ళకి ఆ మీటింగ్లకి అట్లకి ఏమైనా నా అంతా నేను నాకు తోచిన విధంగా ఏదో కింద మీద ఏదో సాయం చేస్తాం, కానీ మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ చేస్తున్నాను కాబట్టి నాకు చెప్తానికి హక్కు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు మొన్న ఈయన రేవంత్ రెడ్డి గారిని ఇంత ప్రాధేయపడ్డాడో దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టిన తర్వాత ఆలోచించాను, ఏ కారణం లేకన్నా ఇంత ఎలా ప్రాధేయపడతాడా చిరంజీవి గారు అని చెప్పి. కారణం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికంటే బాగా వాళ్ళ అన్నగారికే తెలుసు. ఇతను యొక్క ఆత్మన్యూనతాభావం ఏమీ సాధించలేమనే విషయం ఆయనకి తెలుసు, అన్నగారికి తెలుసు. కాబట్టే వీడి వల్ల ఏం అవ్వదో, వీడిని పెట్టుకుంటే మొత్తం అసలు మోసం వస్తుంది, వీడికి తెక్క ఎక్కువ, ఆ తెక్కకి లెక్కాపత్రం కూడా లేదు, ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడవచ్చో ఏం మాట్లాడకూడదో ఇతనికి తెలియదు, ఎవరిని ఎప్పుడు ఏమనాలో తెలియదు, వాళ్ళని తీసేస్తానంటాడు, సీజ్ ద షిప్ అంటాడు, హోంమంత్రిది వెళ్ళిపోతావా నేను ఆ పదవిలో ఆ కుర్చీ నేను లాగేసుకున్నా అని చెప్పి భయపెడతాడో అని చెప్పి ఉద్దేశంతోనే కొంచెం పద్ధతిగా ఉంటాడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా ఈ నంది అవార్డులు మాకు కూడా ఏర్పాటు చేయించండి అని చెప్పి ఆయన్ని ప్రాధేయపడవలసిన స్థితి చిరంజీవి గారికి ఎందుకు వచ్చిందని ఆలోచించక నాకు ఇది వచ్చిందన్నమాట.
ఇంకోటి ఏంటంటే ఈ 21 సీట్లు 23 సీట్లు గెలిచిన తర్వాత ఒక అహంభావపూరితమైన వాతావరణం కనపడుతుంది. నేను నిలబెడితే కుక్క అయినా గెలుతుంది, నేను నిలబడితే ఈ చెప్పు అయినా గెలుతుంది అని చెప్పి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావులు 2 సార్లు అని 2 సార్లు దెబ్బతిన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏది చేసినా ఒక కంప్లైంట్ చేశాను మీ పార్టీకి విత్ రికార్డు. ఆ రికార్డు చూసి మీరు స్పందించవలసింది ఇలాగా తప్పనిసరి పరిస్థితి. మరీ బాగోక సిగ్గుపడుతూ మీరు పంపించారు. ఏంటి, వీ ట్రూలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ది రీచింగ్ అవుట్ ఆఫ్ అస్. వీ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ టు ద కన్సర్న్ టీమ్ ఫర్ ఫర్దర్ రివ్యూ. ప్లీజ్ అలవ్ us సమ్ టైమ్ టు ప్రొవైడ్ యూ విత్ అన్ అప్డేట్. ఏదో చెప్తారులేండి, అలాగే అందరూ చెప్తారు. బెస్ట్ రికార్డ్స్ ప్రెసిడెంట్ సెక్రటరియట్ అంటే ఆయన తాలూకు మనుషుల మాట, బాగా ఇంటిపై ఉన్న వ్యక్తులు. నేను సెప్టెంబర్ 30న కంప్లైంట్ పెట్టాను, అక్టోబర్ 3న నాకు మెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు. ఎవడో చేయడండి, వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడైనా జన సైనికులు చెప్తుంటే ఏంటంటే ఈ రోజున ఉన్న పరిస్థితి ఎలా ఉందో మీరు చూశారు కదా. ఒక యాక్టివ్ కార్యకర్త, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగలిగినంత వ్యక్తి, అధికార ప్రతినిధి, ఆ వ్యక్తి అనారోగ్య సమస్యతో ఉంటే ఈ రోజుని అతని తాలూకు మిత్రులు స్పందించి అతను వైద్యం చేయించడానికి వాళ్ళ పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పాడంటే ఆయనకు అవమానం, వినటానికి మనకు అవమానం కాదు. చెప్తున్న వ్యక్తి కదిలిపోయాడు. అక్కడ ఆ కొప్పు రామారావు అనే వ్యక్తి చెల్లించిపోయాడు. ఇటువంటి పరిస్థితిలో ఆయన కూడా ఎంతో కొంత చేసి ఆ మాటలు మాట్లాడాడు రామారావుని ఆయన, అందులో ఏమీ ఈ డౌట్ ఏమీ లేదు. కానీ కాబట్టి అటువంటి పరిస్థితి అంతమంది సపోర్ట్ చేయబట్టి డెఫినెట్గా అతను బయటకు వస్తాడో. ఆ వివేక్ బాబు అని ఆయన అన్నీ సర్దుకుని హ్యాపీగా మళ్ళీ తన లవ్లీహుడ్ అతను నడుపుకుంటాడు. అతను భార్య పిల్లలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ, దయచేసి వివేక్ బాబు నువ్వు కానీ నీకు తెలిసిన ప్రతి ఒక్కడికి చెప్పు, ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో, ఇటువంటి వ్యక్తులు పెట్టిన పార్టీలతో కూడా పరిగెడితే ఎప్పటికీ కూడా వీళ్ళకి జీవితంలో స్థిరపడిన విషయం వాళ్ళకు ఒకసారి తెలియజేస్తారని చెప్పి మీరు కోలుకున్న తర్వాత, అదేవిధంగా ఈ వీడియో చూసిన జన సైనికులు కూడా ఒకసారి వీడియో పెట్టాడు ఏం తిట్టాలి, మీకు ఒకటే పని. మీకు ఎక్కువగా నేను నాతో శత్రుత్వం ఎక్కువగా నేను ఉపయోగపడుతున్నాను. కానీ మీరు ఇప్పుడు నాకు పడి ఎడుతారు, నాకు ఏమీ ఇబ్బంది ఏం లేదు. మీ అందరి ఏడుపులే నాకు సుఖ సంతోషాలుగా అనిపిస్తాయి. మీరు తిట్టినా నాకు హ్యాపీగానే ఉంటుంది. తిట్టుకొని మేస్తూ వచ్చాడు. కానీ మీరు ఒకసారి గుడ్లు పిచ్చి చేసుకుని ఆలోచించుకోండి. ఎవరైనా సరే మేము పార్టీకి ఏం చేస్తున్నాం, మనకు పార్టీ ఏం చేసింది అని ఆలోచించుకోండి. మీరు ఎక్కడ తిరుగుతున్నారో, మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరు ఎంత నలిగిపోతున్నారో మిమ్మల్ని ఎవడో గుర్తించాడో. మీకు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు మిమ్మల్ని ఏమైనా గౌరవిస్తున్నారా? గౌరవించిన ఇవ్వకపోయినా పర్లేదు, మిమ్మల్ని అలా మనుషులుగా చూస్తున్నారు అనేది కూడా గుర్తుంచుకోండి. పార్టీలో తిరుగుతూ కాదు. ఈరోజు ఎవరికో వచ్చిన సమస్య రేపు పొద్దున మీకు రావాలని నేను కోరుకోవట్లేదు. కానీ వస్తే మాత్రం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ప్రతిసారి ప్రతి ఒడు కూడా ఆర్థికంగా ఈ ఫండ్ రైడింగ్ అంటే ఎవడైనా సరే మిడిల్ క్లాస్ వాడు అంతమంది అన్నిసార్లు ఎవరు సహాయం చేసే పరిస్థితిలో కూడా ఉండరు. అది కూడా పబ్లిక్లోకి వెళ్ళి అడగాలంటే అడిగేవాడికి కూడా నామోషిగా ఉంటుంది. అందుకని చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకుని మీ బతుకు మీరు చల్లగా ప్రశాంతంగా జీవించి మీ జీవనోపాధి కోసం మీరు కష్టపడితే, ఈ పార్టీ కష్టపడిన దాంట్లో 1000 వంతు కష్టపడితే మీరు సుఖవంతంగా ఉంటారో. బతికి బాగుండి ఈ 15 సంవత్సరాలు పోయాక ఈసారి గెలిస్తే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అతను కానీ అంటే అప్పుడు చూద్దాం. నమస్కారం. రామారావు, జై హింద్.